కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సైబర్ నేరగాళ్ల వేధింపులు భరించలేక ఒక యువకుడు చెరువులకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన కమ్మరి గంగరాజుకు ఇటీవల గుర్తు తెలియని ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. బెంగళూరు నుంచి ఫోన్ చేస్తున్నామని, ఇంటి లోన్ ఇప్పిస్తామని సైబర్ నేరగాళ్లు నమ్మించారు. ఇంటి లోన్ మంజూరు కావాలంటే ప్రాసెసింగ్ ఛార్జీ, ఇతర ట్యాక్సీల కొరకు కొంత అమౌంట్ పంపించాలని సైబర్ కేటుగాళ్లు సూచించారు. దీంతో అవతల వ్యక్తి మాటలు నమ్మిన గంగరాజు విడతల వారీగా కలిపి 52,000 రూపాయలు ఆన్లైన్ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. కొద్ది రోజుల తర్వాత లోన్ మంజూరు కాకపోవడంతో తిరిగి ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందాడు. దీంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక లింగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామ ఊరు చివర వద్ద ఉన్న కట్టపై చెప్పులు కనిపించడంతో చెరువులో గాలింపులు చేపట్టగా గంగరాజు మృతదేహం చెరువులో లభ్యమైంది. తన చావుకు సైబర్ నేరగాలు కారణమని వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పంపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.